దీపావళి పండుగను సంపద, శుభం, సౌభాగ్యం తీసుకొచ్చే పర్వదినంగా భావిస్తారు. పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ధనం, ఆనందం, ఐశ్వర్యం నిండిపోతుందని నమ్మకం. అయితే అమ్మవారి కటాక్షం పొందాలంటే దీపావళి రోజు పూజను కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తూ చేయాలి. మొదటగా ఇంటిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. దీపావళికి ముందు రోజున ఇంటి ప్రతి మూలను పరిశుభ్రంగా ఉంచి కొత్త రంగులు వేయడం, ముగ్గులు వేయడం శుభప్రదం. శుభ్రం చేసిన ఇంటికే అమ్మవారు వస్తారని శాస్త్రం చెప్తోంది. పూజా సమయానికి ముందు ఇంటి తలుపు వద్ద, పూజా గుడి దగ్గర అందమైన ముగ్గును వేయాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్దకు రెండు వైపులా దీపాలు వెలిగించడం మంచిది. దీనివల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పూజా సమయంలో లక్ష్మీదేవిని గణపతితో పాటు ఆరాధించాలి. ముందుగా గణపతిని పూజించి విఘ్నాలు తొలగించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలి. దీపావళి రోజున గోమయంతో చేసిన దీపం లేదా నేతి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. దీపాలను తూర్పు దిశలో ఆరోగ్యం కోసం, ఉత్తర దిశలో సంపద కోసం వెలిగించాలి. లక్ష్మీదేవికి తులసి దళాలు, కమల పువ్వులు, ఎర్రని పూలతో పూజ చేస్తే ప్రత్యేక శుభ ఫలితాలు లభిస్తాయి. నైవేద్యంగా పాలు, పెరుగు, బెల్లంతో చేసిన స్వీట్స్ లేదా లడ్డూలు సమర్పించడం శ్రేయస్కరం. పూజా సమయంలో శ్రీ మహాలక్ష్మీ నమః మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ఆరాధించాలి. పూజ అనంతరం ఇంట్లోని ప్రతి గదిలో ఒక దీపం వెలిగించడం ద్వారా అంధకారం తొలగి సానుకూల శక్తి పెరుగుతుంది. దీపావళి రోజు దాన ధర్మాలు చేస్తే అమ్మవారి కటాక్షం మరింతగా లభిస్తుందని నమ్మకం ఉంది.